Hello friends, welcome back to my channel. I hope that you all are good. In this video let's learn about tenses. ఈ వీడియోలో tenses గురించి తెలుసుకుందాం. Some friends ask me to teach about tenses. This video is not only those who asked but also for everyone. What is tense? Tense అంటే ఏమిటి? A tense is a form of the verb that allows you to express time. Tense అనేది క్రియ యొక్క రూపం. అది చేసే పనిని మరియు సమయాన్ని తెలియచేస్తుంది. Tenses are very important in English grammar. Without tenses we can't make any proper sentences. ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ చాలా ముఖ్యమైనవి. టెన్సెస్ లేకుండా మనం సరైన వాక్యాలను తయారు చేయలేము. 3 types of tenses are there in English grammar. ఇంగ్లీష్ గ్రామర్లో 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. అవి 1 ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలం, 2 పాస్ట్ టెన్స్ భూతకాలం, 3 ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. ఈచ్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 parts. ప్రతి టెన్స్ 4 భాగాలుగా విభజించబడింది. ఫస్ట్ లెట్స్ సీ అబౌట్ ప్రెజెంట్ టెన్స్. ముందుగా వర్తమాన కాలం గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలం. ఏ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ప్రస్తుత సాధారణ కాలం. బి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వర్తమాన నిరంతర కాలం. సి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంపూర్ణ వర్తమాన కాలం. డి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రస్తుత పరిపూర్ణ నిరంతర కాలం. సెకండ్ పాస్ట్ టెన్స్ భూతకాలం. ఏ పాస్ట్ సింపుల్ టెన్స్ సాధారణ భూతకాలం. బి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గత నిరంతర కాలం. సి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గత పరిపూర్ణ కాలం. డి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గత పరిపూర్ణ నిరంతర కాలం. థర్డ్ ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. ఏ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ భవిష్యత్ సాధారణ కాలం. బి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్ నిరంతర కాలం. సి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ భవిష్యత్తు పరిపూర్ణ కాలం. డి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్తు పరిపూర్ణ నిరంతర కాలం. ఫ్రెండ్స్, టుడే we will learn about only present tense. ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్తమాన కాలం గురించి మాత్రమే నేర్చుకుందాం. ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలం. ప్రెజెంట్ టెన్స్ ప్రస్తుతం మనం చేసే పనిని తెలియచేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ we should know subject, nouns, pronouns, verbs, adverbs, adjectives, conjunctions అండ్ ప్రిపోజిషన్స్ ఎక్సెట్రా. మనం ఇంగ్లీష్లో వాక్యాలను తయారు చేయాలనుకుంటే మనకు విషయం, నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు, విశేషణలు, సంయోగాలు మరియు పూర్వపదాలు మొదలైనవి తెలిసి ఉండాలి. ప్రజెంట్ సింపుల్ టెన్స్ ప్రస్తుత సాధారణ కాలం. ప్రజెంట్ సింపుల్ టెన్స్ని సింపుల్గానే యూస్ చేయాలి. సెంటెన్స్ క్రియేట్ అవ్వాలంటే సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఎక్సెట్రా వీటిని సబ్జెక్ట్స్ అంటారు. ఐ విల్ యూస్ వి సబ్జెక్ట్. వి సబ్జెక్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు వెర్బ్ కావాలి. వెర్బ్స్ V1 వర్క్, V2 వర్క్డ్, V3 వర్క్డ్. మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెర్బ్ 1 యూస్ చేయాలి. verb is work. adverb is everyday. everyday we work every day. మేము ప్రతిరోజు పని చేస్తాము. ప్రజెంట్ సింపుల్ టెన్స్ సెంటెన్స్ రెడీ. ప్రస్తుత సాధారణ కాల వాక్యం రెడీ. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్స్ ప్లస్ adverb. I eat breakfast every day. నేను రోజు అల్పాహారం తింటాను. హీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీ నైట్. అతను ప్రతి రాత్రి ఒక పుస్తకం చదువుతాడు. దే ప్లే ఓన్లీ ఇన్ వీకెండ్.
వారు వారంలో ఒకసారి మాత్రమే ఆడుతారు. షీ లీవ్స్ ఇన్ ఏ బిగ్ సిటీ. ఆమె ఒక పెద్ద నగరంలో నివసిస్తుంది. దే ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్. వారు వివిధ దేశాలకు వెళ్తారు. వి వాక్ టు ది పార్క్. మేము పార్కుకు నడుస్తాము. హీ కమ్స్ టు మై హౌస్ డైలీ. అతను రోజు మా ఇంటికి వస్తాడు. షీ గోస్ టు స్కూల్. ఆమె పాఠశాలకు వెళ్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ సింపుల్. మనం రోజు చేసే పనిని ఈజీ వేలో ఎక్స్ప్రెస్ చేయడం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, వర్తమాన నిరంతర కాలం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చేస్తున్న పనిని అదే సమయంలో తెలియచేస్తుంది. ఎగ్జాంపుల్స్ చదువుతున్నాను, వెళ్తున్నాను వంటివి. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, షీ, హీ, ఇట్, దే ఎక్సెట్రా. సబ్జెక్ట్ దేను యూస్ చేస్తాను. సబ్జెక్ట్ దే. సబ్జెక్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ కావాలి. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏం, ఈజ్, ఆర్, వాజ్, వేర్. యూస్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్. ఐకి ఏం యూస్ చేయాలి అంటే ఐఎమ్. వీకి, యూకి, దేకి ఆర్ యూస్ చేయాలి అంటే వి ఆర్, యు ఆర్, దే ఆర్. షీకి, హీకి, ఇట్కి ఈజ్ యూస్ చేయాలి అంటే షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్. సబ్జెక్ట్ దే యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఆర్ వస్తుంది. ఆర్, దే ఆర్. వాజ్, వేర్ పాస్ట్ టెన్స్లో యూస్ చేయాలి. సబ్జెక్ట్ దే, హెల్పింగ్ వెర్బ్ ఆర్, వెర్బ్. వెర్బ్స్ వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. వెర్బ్ 1 ఈజ్ గో, వెళ్ళడం. వెర్బ్ 2 ఈజ్ వెంట్, వెళ్ళెను. వెర్బ్ 3 ఈజ్ గోన్, వెళ్ళెను. మనం ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెర్బ్ 1 గో, వెళ్ళడం యూస్ చేయాలి. ఇక్కడ గోకి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయాలి. ఇట్ బికేమ్ గో ప్లస్ ఐఎన్జి ఇంగ్, గోయింగ్ అవుతుంది. యాడ్వర్బ్ టు మార్కెట్. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. వారు మార్కెట్కి వెళ్తున్నారు. సెంటెన్స్ కంప్లీటెడ్. సబ్జెక్ట్ ఈజ్ ఐ, హెల్పింగ్ వెర్బ్ ఈజ్ యామ్, వెర్బ్ ఈజ్ డ్రింక్ ప్లస్ ఐఎన్జి ఇంగ్, డ్రింకింగ్. యాడ్వర్బ్ వాటర్. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్, నేను నీళ్లు తాగుతున్నాను. షీ ఈజ్ స్లీప్ ప్లస్ ఐఎన్జి ఇంగ్, స్లీపింగ్. షీఈ్ స్లీపింగ్, ఆమె నిద్రపోతున్నది. హీ ఈజ్ రీడ్ ప్లస్ ఐఎన్జి ఇంగ్, రీడింగ్ ఏ బుక్. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, అతను ఒక పుస్తకం చదువుతున్నాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వీఆర్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. మేము పరీక్షల కోసం చదువుతున్నాం. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇది పని చేయడం లేదు. వీఆర్ ఈటింగ్ ఫ్రూట్స్. మేము పండ్లు తింటున్నాం. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. యు ఆర్ లీవింగ్ ఇన్ ఇండియా. మీరు భారతదేశంలో నివసిస్తున్నారు. షీఈ్ సింగింగ్ సాంగ్. ఆమె పాట పాడుతోంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్ని సమయాలలో ఉపయోగించకూడదు. వెళ్తున్నాను, గోయింగ్, వస్తున్నాను, కమింగ్, చదువుతున్నాను, రీడింగ్, రాస్తున్నాను, రైటింగ్, నిద్రపోతున్నాను, స్లీపింగ్, ఆడుతున్నాను, ప్లేయింగ్, చేస్తున్నాను, డూయింగ్, పాడుతున్నాను, సింగింగ్. ప్రజెంట్ జరుగుతున్న యాక్షన్లో ప్రజెంట్ కంటిన్యూస్ యూస్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. రీసెంట్లీ ఒక యాక్షన్ కంప్లీట్ అయినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. హెల్పింగ్ వెర్బ్స్
హ్యావ్, హ్యాస్, ఐ, వి, యు, దేకి హ్యావ్ యూస్ చేయాలి. షీ, హీ, ఇట్కి హ్యాస్ యూస్ చేయాలి. సబ్జెక్ట్ దే, హెల్పింగ్ వెర్బ్ హ్యావ్, వెర్బ్, వెర్బ్స్ verb 1 go, verb 2 went, verb 3 gone. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాస్ట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ యూస్ చేయాలి, అంటే వెర్బ్ 3 యూస్ చేయాలి. గోన్, యాడ్ వెర్బ్ టు మార్కెట్. దే హ్యావ్ గోన్ టు మార్కెట్, వారు మార్కెట్కి వెళ్ళారు. ఐ హ్యావ్ సోల్డ్ మై కార్, నేను నా కారు అమ్మేశాను. టుడే షీ హ్యాస్ రిటన్ ఎగ్జామ్, ఈరోజు ఆమె పరీక్ష రాసింది. సబ్జెక్ట్ ఈజ్ హీ, హెల్పింగ్ వెర్బ్ ఈజ్ హ్యాస్, వెర్బ్ ఈజ్ డన్, యాడ్ వెర్బ్ ఈజ్ హిజ్ వర్క్. ఈ హ్యాస్ డన్ హిజ్ వర్క్, అతను తన పనిని చేశాడు. దే హ్యావ్ కమ్ టు మై హోమ్, దే హ్యావ్ కమ్ టు మై హోమ్, వాళ్ళు మా ఇంటికి వచ్చారు. యు హ్యావ్ మేడ్ మిస్టేక్, యు హ్యావ్ మేడ్ మిస్టేక్, నువ్వు తప్పు చేశావు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుత పరిపూర్ణ నిరంతర కాలం. కొన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, కొన్ని రోజుల నుండి ఇక్కడ జీవిస్తున్నాను అనే సమయాలలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేయాలి. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఐ, వి, యు, దేకి హ్యావ్ బీన్ యూస్ చేయాలి. షీ, హీ, ఇట్కి హ్యాస్ బీన్ యూస్ చేయాలి. సబ్జెక్ట్ వి, హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ బీన్, వెర్బ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వెర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఒక పనిని కొన్ని రోజుల ముందు ప్రారంభించి కంటిన్యూగా చేస్తున్నాం కాబట్టి. వెర్బ్స్ V1 వర్క్, V2 వర్క్డ్, V3 వర్క్డ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వెర్బ్ 1 యూస్ చేయాలి, వర్క్ ప్లస్ ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయాలి. వర్కింగ్, యాడ్ వెర్బ్ in this company since 2010. We have been working in this company since 2010. మేము 2010 నుండి ఈ సంస్థలో పని చేస్తున్నాము. He has been studying in the library for 3 hours. అతను 3 గంటల పాటు లైబ్రరీలో చదువుకుంటున్నాడు. It has been raining for the past 2 days. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. You have been లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2 years. మీరు 2 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 2 hours. నేను 2 గంటల నుంచి టీవీ చూస్తున్నాను. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దేర్ ఫ్రెండ్స్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు ఉదయం నుంచి స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, పాస్ట్ టెన్స్ గురించి అలాగే ఫ్యూచర్ టెన్స్ గురించి కమింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.